ఇప్పుడు గౌరవనీయులు రాయదుర్గ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎమ్మెల్యే శ్రీ కలువ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అట్లాగే మంత్రి గారు టీజీ భరత్ గారికి, మిత్రులు కేఈ శ్యామ్ గారికి, కలెక్టర్ గారికి, టాటా పవర్, అట్లాగే సుజలాన్, యాక్సిస్ వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఒకప్పుడు ఈ ప్రాంతాలు అంటే బళ్ళారికి దగ్గరగా ఉండే ప్రాంతాలు నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడిపోయే పరిస్థితి ఉండేది. ఆలూరైనా, ఆదోనైనా, పత్తికొండ అయినా, ఇటువైపు గుంతకల్లైనా, ఉరవకొండ అయినా, రాయదుర్గమైనా ఈ బెల్ట్ అంతా కూడా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు, అట్లాగే కనీసం తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఒక కొత్త భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. కియా లాంటి పరిశ్రమలకు అనంతపురాన్ని నెలవుగా చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారైతే అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన కార్ల తయారీ పరిశ్రమకు ఆయన అంకురార్పణ చేస్తే మొన్ననే 5th జనరేషన్ ఫైటర్ జెట్, మామూలుగా జెట్ స్పీడ్లో పోతా అన్నారు అని అంటారు కదా, అట్లా 30 రోజులు గడవక ముందే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అక్కడే పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ల పరిశ్రమకు ఏర్పాటుకు నాంది పలికారు. అంటే ఒక నాయకుడికి తపన ఉండాలా, ప్రజలంటే బాధ్యత ఉండాలా, సమాజం పట్ల అవగాహన ఉండాలా. చిన్న వయసులో 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి మనిషిని ఆయన మనసును తలుపు తట్టి అన్ని సమస్యలను కూడా తెలుసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తానని కడపలో మాట ఇచ్చాడు. అడుగడుగున నెరవేరుస్తూ నిరూపిస్తా ఉన్నాడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఇట్లాంటి నాయకులు ఉండడం మనందరం చేసుకున్న అదృష్టం. ఈరోజు 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 విద్యుత్ ప్రాజెక్టులకు మనం అంకురార్పణ చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2 రాష్ట్రాలంటే అప్పట్లో కలిసి ఉండే 5600 మెగావాట్ల విద్యుత్ స్థాపక సామర్థ్యం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఇప్పుడు ఒక్క టాటా గ్రూపే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఆకుపచ్చని గ్రీన్ ఎనర్జీతో 7000 మెగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపడతా ఉంది. నా నియోజకవర్గం రాయదుర్గంలో 7500 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో ఒక సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 సంవత్సరాలు స్వాతంత్రానికి పూర్వం నుంచి హైడ్రో గాని, థర్మల్ గాని రకరకాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5600 మెగావాట్లు మాత్రమే ఉంటే మన నాయకుడు 9 ఏళ్లలో దాన్ని దాదాపు 10,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచాడు. విద్యుత్ కొరతను అధిగమించడం ఎట్లాగో తెలిసిన ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అనుకోని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 22.5 మిలియన్ లోటు విద్యుత్ లోటుతో ఈ రాష్ట్రం ఏర్పాటైతే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే
డిసెంబర్ నాటికే మిగులు విద్యుత్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాయలసీమలో నీళ్లు వారిస్తా ఉన్నారు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పెట్టుబడుల వరదలు సృష్టిస్తా ఉన్నాడు. భారతదేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే 27,000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తా ఉంది. ఇది మామూలు వ్యవహారం కాదు. నేను ఎంపీగా పనిచేసే చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులో నాకు తెలుసు, ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా విదేశీ పర్యటన చేయాలంటే చాలా కష్టం. అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేసే పనులు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రి హోదాలో రష్యాలో పర్యటించిన మొదటి మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదంతా కూడా మనకు గర్వకారణం. మొన్ననే దక్షిణ కొరియాకి వెళ్ళొచ్చాడు. మనం చూసాం రష్యా అంటే అదేదో యుద్ధ విమానాలు, అణు విద్యుత్ కేంద్రాలకు సహాయం చేసే దేశమని ఇన్నాళ్లు భావించాం. నేను కూడా 4.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్ని, సమాజాన్ని దగ్గరగా గమనిస్తా వస్తా ఉన్నా. రష్యా గురించి మాకున్న నాలెడ్జ్ అదే. కానీ రష్యాలో కూడా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించే పారిశ్రామికవేత్తలని, సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావచ్చని నిరూపణ చేసిన నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి భారతదేశం 500 గిగావాట్ల సామర్థ్యంతో 5 సంవత్సరాల్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 160 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ఆకుపచ్చని విద్యుత్ ఉత్పత్తి జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ప్రపంచానికే ఒక అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా బాసిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని భావిస్తూ ఆ రకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న ఈ నాయకుల నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు ప్రతి క్షణము గర్వపడాలా, ప్రతి రోజు చెప్పుకోవాలా, ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల. ప్రతి మనిషి జరుగుతున్న అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనకాల మన నాయకులు పడుతున్న శ్రమని, కష్టాన్ని మనం చెప్పుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. కరతాళ ధ్వనులతో మీ వంతు అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు